Hey guys, hope you're all doing well. సో చాలా మంది ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఫర్ ఎఫ్బిఓ, ఏబిఓ ఎగ్జామ్‌కి అడుగుతున్నారు కాబట్టి, నేను ఒక 30 డేస్ ప్లాన్ అనేది చెప్తాను. ఎలా చదవాలి? లైక్ 2 ప్లాన్స్. ప్లాన్ ఏ, ప్లాన్ బి మీకేది సెట్ అవుతదో అది చూసుకోండి. నేను దానికి సోర్సెస్ గూడా ఇస్తున్నాను అన్నీను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏది మిస్ కారు. ఆహ్, మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సోర్సెస్ అవి మిస్ కారు. సో మనకి ఆఫ్టర్ జులై 15థ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే మన మైండ్‌లో ఎలా ఉండాలంటే జులై 16థ్‌నే కండక్ట్ చేస్తారన్నట్టు ఉండాలి. సో 30 డేస్‌కి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన చూస్తుంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ఆన్ టైమ్ ఉంటున్నారు అన్నీ. లైక్ రీసెంట్‌గానే గ్రూప్ 1 రిజల్ట్ 45 డేస్‌లో ఇస్తామన్నారు, ఇచ్చేసారు. కానిస్టేబుల్ రిజల్ట్ కూడా త్వరగా ఇచ్చేయబోతున్నారు. గ్రూప్ 2 కూడా అలానే చేశారు. సో మనకి ఆఫ్టర్ జులై 15థ్ అంటే ఎప్పుడో సెప్టెంబర్, అక్టోబర్‌లో ఉంటదని అస్సల ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జులై 15థ్ తర్వాత అంటే జులై 16థ్‌నే ఎగ్జామ్ ఉంటదని మైండ్‌లో పెట్టుకోండి. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ టైమ్. అసలు టైం లేదు. జస్ట్ 30 డేస్ ఉంది. కాబట్టి మనం లాంగ్ అవర్స్ కూర్చొని చదవాలి. లైక్ పర్ డే 10 అవర్స్ అలా కూర్చొని చదవాలి. కొత్తవి ఏవి కాకుండా ఆల్రెడీ మీరు బాగా దేంట్లో అయితే స్ట్రెంగ్త్‌గా ఉంటారో, ఆల్రెడీ బాగా జీఎస్ అయితే జీఎస్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, జనరల్ సైన్స్ అయితే జనరల్ సైన్స్. సో అదే బాగా రివైజ్ చేస్తూ వాటికి మంచిగా పాలిష్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్‌నెస్ మీకు తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీరు చదువుకోగలరు. సో రాని టాపిక్స్ మాత్రం లైట్‌గా టచ్ చేయాలి. కొత్త టాపిక్స్ మాత్రం అసల టచ్ చేయొద్దు. లైట్‌గా టచ్ చేసి వెళ్ళండి. ఆల్రెడీ ఉన్న టాపిక్స్‌నే మంచిగా రివైజ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రిలిమ్స్‌లో 150 మార్క్స్‌కి ఫస్ట్ పార్ట్ ఏలో 75 మార్క్స్ జనరల్ స్టడీస్, ఇంకా మనకి రీజనింగ్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్ కలిపి 8 టాపిక్స్ ఉన్నాయి సిలబస్‌లో. 8 టాపిక్స్ అంటే అందులో 7 టాపిక్స్ జనరల్ స్టడీస్ ఉన్నాయి. అంటే లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఇవన్నీ. నెక్స్ట్ రీజనింగ్ అనేది 1 టాపిక్. సో మనం వెయిటేజ్ చూసుకుంటే జనరల్ స్టడీస్‌కి ఎక్కువుంది. లైక్ జనరల్ స్టడీస్ నుంచి 65 మార్క్స్ అలా రావచ్చు. రీజనింగ్ నుంచి ఒక 10 మార్క్స్ అలా రావచ్చు. సో దేనికి ఎక్కువ టైం కేటాయించాలో మనకి ఇప్పుడే అర్థమైపోవాలి. అలాగే పార్ట్ బిలో మనకి జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఉన్నది. ఈ 2 కలిపి మనకి లైక్ మ్యాథమెటిక్స్ అనేది ఓన్లీ 3 టాపిక్స్ చాలా తగ్గించేసాడు. లాస్ట్ టైమ్ పెట్టిన ఎగ్జామ్ కంటే ఇప్పుడు 3 టాపిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది 7 టాపిక్స్ ఉంది. సో జనరల్ సైన్స్‌కి ఎక్కువ వెయిటేజ్ తీసుకోండి. లైక్ 45 క్వెషన్స్ అలా వచ్చినా మ్యాథ్స్‌లో ఒక 25-30 క్వెషన్స్ వస్తాయని అనుకుందాం. దీన్ని బట్టి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే ప్లాన్ ఏ పర్ డే 10 అవర్స్ చదవాలి. ఆ ప్లాన్ ఏలో ఏంటంటే 10 డేస్ అనేది మనం జనరల్ స్టడీస్‌కి కేటాయించాలి. 10 డేస్ జనరల్ సైన్స్‌కి ఇవ్వాలి. 7 డేస్ మ్యాథ్స్‌కి ఇవ్వాలి. 3 డేస్ రీజనింగ్. సో టోటల్ 30 డేస్ 10 అవర్స్ పర్ డే. సో ఇలా కాదు మేము 10 డేస్ కంటిన్యూయస్‌గా జీఎస్ చదవలేము, 10 డేస్ కంటిన్యూయస్‌గా జనరల్ సైన్స్ చదవలేము అన్న వాళ్ళకి సేమ్ ప్లాన్ బిలో ఏంటంటే 10 అవర్స్ పర్ డే చదవాలి. దాంట్లో 4 అవర్స్ జీఎస్‌కి ఇచ్చుకోండి. 3 అవర్స్ సైన్స్‌కి ఇవ్వండి. 2 అవర్స్ మ్యాథ్స్ చేయండి. 1 అవర్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. సో టోటల్ 10 అవర్స్ పర్ డే. ఇలాగే కంటిన్యూయస్‌గా 30 డేస్. సో ఇది 2 ప్లాన్స్. ఇప్పుడు నేను సోర్సెస్ చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. ఆహ్, క్లియర్‌గా వినండి. సోర్సెస్ మనకి ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ అన్నారు కదా! జనరల్ స్టడీస్‌లో. సో జీఎస్‌లో వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విజన్ ఐఏఎస్, పీటీ 365 అని ఒక ఇయర్లీ కంపైలేషన్ ఉంటుంది. పీటీ 365 అది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌కి షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఇయర్లీ కంపైలేషన్స్ ఉంటాయి. ఏవైనా ఇయర్లీ కంపైలేషన్స్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్న పీడిఎఫ్స్ అవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. అవన్నీ ఏంటంటే ఒకటి హిస్టరీ, జనరల్ స్టడీస్‌లో హిస్టరీ అంటే ఏన్షియెంట్, మెడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నింటికి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ వాళ్ళవి రెడీ రికార్డర్స్ అని లైక్ 40-50 పేజెస్ అంతకంటే ఎక్కువ ఉండవు. ఈజీగా కవర్ చేయొచ్చు. అదంతా కంపైల్ చేసి ఇచ్చారనమాట వాళ్ళు. సో, ఆ పీడిఎఫ్స్ అన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. అలానే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా గూడా సేమ్ లా ఎక్సలెన్స్ వాళ్ళది పీడిఎఫ్ షేర్ చేస్తా. ఇండియన్ పాలిటీ, ఎకానమీ ఇవన్నీ లా ఎక్సలెన్స్ వాళ్ళ పీడిఎఫ్ షేర్ చేస్తా. ఇది కాకుండా ఎకాలజీకి గ్రూప్ 2ది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎకాలజీ టాపిక్స్ ఉన్నాయి. ఆ పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌ది విజన్ ఐఏఎస్ వాళ్ళది పీడిఎఫ్ ఉంది. అది కూడా షేర్ చేస్తాను. సో ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇవే చదవాలా అంటే కాదు. మీరు ఆల్రెడీ గ్రూప్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి మీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా! సో జనరల్ స్టడీస్ మీ నోట్స్ కావాలంటే అదే రివిజన్ చేసుకోండి. లేదు కొత్తగా ఉన్నోళ్ళకైతే టైం తక్కువ ఉంది కాబట్టి ఇవి చదువుకోండి.
ఎందుకంటే మనకి 30 డేస్ ఉంది. ప్లస్ ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఆ మార్క్స్ అనేవి మెయిన్స్‌కి క్యారీ చేయరు. సో, క్వాలిఫై అయ్యేటట్టు చదువుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్‌కి ఎన్‌సీఈఆర్‌టీ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఈ 2 టెక్స్ట్ బుక్స్‌లో ఇప్పుడున్న 3 టాపిక్స్ అనేది కవర్ అయింది. అది కాకుండా మనకి యూట్యూబ్‌లో బ్యాంకింగ్‌కి, ఎస్ఎస్‌సికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. సో, మీకు ఏ టాపిక్ ఆ 3 టాపిక్స్ ఏవైతే సిలబస్‌లో మెన్షన్ చేశారో ఆ టాపిక్స్‌కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్‌లో చూడండి. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ అయితే కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏపీపీఎస్సీ వాడు కండక్ట్ చేసింది. అది ఎస్ఏ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు. సో, ఏ పేపర్ అయినా, ఏ క్వెషన్ పేపర్ అయినా అందులో ఉన్న రీజనింగ్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ది. రీజనింగ్ అది సరిపోతుంది. నెక్స్ట్ నా తరపు నుంచి మీకు ఎటువంటి హెల్ప్ వస్తుంది అంటే, ఇప్పుడు జనరల్ సైన్స్‌లో మనకి ఎథనో బోటనీ టాపిక్స్ ఇచ్చారు. సో, ఎథనో బోటనీ మీద టాపిక్స్ మీద వీడియోస్ ఒకటి నేను చేస్తాను. ప్లస్ బొటానికల్ నేమ్స్, మెడిసినల్ యూజెస్ ఆఫ్ కొన్ని 25 సీజనల్ ప్లాంట్స్, 25 పెరినియల్ ప్లాంట్స్ అని మెన్షన్ చేశారు. మొత్తం 50 ప్లాంట్స్. వాటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా లైక్ మార్ఫోలాజికల్ స్టడీ ఆఫ్ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అడిగారు. సో, ఈ టాపిక్స్ అనేవి నేను మీకు ప్రిలిమ్స్‌లోగా చేసి ఇవ్వగలను. అది నా నుంచి మీకు హెల్ప్. థాంక్ యూ గైస్.